శర్మ ఏమిటి సార్? ఇప్పుడు కొట్టిన గంటలన్నీ 9 సార్. ఫోటోలు చూపించేస్తాను. రాత్రి 8 గంటలకల్లా నువ్వు విడుదలైపోతావు. శర్మ నువ్వు సరిగ్గా విన్నావా? పొరపాటు పడలేదు కదా? అదేమిటి సార్? చూడండి. శర్మ ఏమిటి సార్? ఊళ్ళో గవర్నర్ గారు ఉన్నారు. ఆయన గెస్ట్ హౌస్కి నువ్వు ఫోన్ చేయాలి. ఊరుకోండి సార్. నాకు మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడాలంటేనే చచ్చాడంత భయం. ఇక గవర్నర్ గారితో అంటే గుండె ఆగిపోతుంది. అలా అనకు శర్మ, ప్లీజ్. ఆయన దగ్గరికి సర్వోత్తమ గారు వచ్చారేదో కనుక్కో. ఈ సహాయం చేసి పెట్టు. సరే సార్, మీకోసం ఏమైనా చేస్తాను. ఏమిటి శర్మ, సర్వోత్తమరావు గారు వచ్చారంటనా? లేదు సార్, ఆయన అసలు అక్కడికి రానేలేదట. రాలేదా? అవును సార్, 7:30 దాకా ఎదురు చూసి గవర్నర్ గారు ఏదో పార్టీకి వెళ్ళారట. తిరిగి రావడానికి 11 అవుతుందట సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. రేపు పొద్దున్న డ్యూటీకి వచ్చి ఈ సెల్ని చూస్తే మీరే గుర్తొచ్చి మీరు లేరని. సార్, మీలాంటి ధైర్యవంతుడు నేను మరి చూడలేను సార్. నేనేమి ధైర్యవంతుడు కాదు శర్మ. చూడు నా చేతులు ఎలా వణికిపోతున్నాయో. ఊరుకోండి సార్. అల్లూరు సీతారామరాజు వంశంలో పుట్టి మీ చేతులు వణకడం ఏమిటి సార్? వీరికి తన అసలు మీరు రక్తంలోనే లేదు సార్. వస్తా సార్. శర్మ ఏంటి సార్? శర్మ, ఈ హత్య నేను చేయలేదు. నేను హంతకుంటాను. ఏమిటి సార్ మీరు చెప్పేది? నిజం శర్మ. అసలు ఏం జరిగిందంటే, అయ్యో ఎంత దారుణం జరిగిపోయింది సార్. ఇప్పుడు ఎలా సార్? ఎలా? ఆఫ్టర్ ఆల్ ఒక సెంట్రీ మిమ్మల్ని ఎలా సార్ రక్షించుకునేది? ఎలా సార్? రక్షించుకోవటం ఇంకెలాగో జరగని పని శర్మ. నేను హంతకుడు కాదన్న నిజం అచ్చరికి తెలిస్తే చాలు. ఈ లోకం దృష్టిలో హంతకుడుగా చనిపోయినా నిర్దోషిగా ఆమె మనసులోనైనా బ్రతుకుంటాను. శర్మ, నాకొక్క సహాయం చేసి పెడతావా? ఈ నిజం ఎలాగైనా అచ్చరికి చెప్పు. నీకు చేతులు దానం పెడతాను. అలాగే సార్, నేను అర్చన గారిని కలుస్తాను. మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నా ప్రయత్నంలో నేను కనుక ఓడిపోతే నన్ను ఒక్కసారి అర్జెంట్ గా అర్చనమ్మ గారితో మాట్లాడాలి. అభినయ్ జావ్. ఇది చావు బతుకుల సమస్య. నీకు దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళలేవయ్యా. नहीं कल आ जाओ. సార్ 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 ఏం కావాలయ్యా? అర్జెంట్ గా ఫోన్ ఒకసారి ఇవ్వండి సార్, ప్లీజ్. మీకు దండం పెడతాను, ఇవ్వండి సార్. హలో, అర్జెంట్ గా ఒకసారి అర్చన గారు నిద్ర లేపుతారండి. నేను జైలు సెంటర్ విష్ణు శర్మని మాట్లాడుతున్నానండి. హలో.
నేను సర్వోత్తమరావు మాట్లాడుతున్నాను. అర్జెంటుగా అర్చన నిద్ర లేపరా, ఫోన్ లేపరా రాస్కెల్, వెళ్ళు. ఏంటి? హలో, ఎవరు అర్చన గారా మాట్లాడేది? నేను జైల్ సెంట్రీ విష్ణు శర్మని మాట్లాడుతున్నానండి. మీకు దండం పెడతానండి, ఫోన్ పెట్టేయకండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. అది జరిగింది. అంకుల్ ఇక్కడికి పోయినట్టు? శర్మ, అంకుల్ గవర్నర్ గెస్ట్ హౌస్ కి వెళ్ళలేదని నీకు ఖచ్చితంగా తెలుసా? తెలుసమ్మా, నేనే ఫోన్ చేసి తెలుసుకున్నా. ఇప్పుడు ఏం చెయ్యాలి? శర్మ, మనం చిరంజీవిని రక్షించాలంటే మనం చేయగలిగింది ఒకటే. చిరంజీవికి శవం ఇచ్చిన వాళ్ళని మనం పట్టుకుంటే వాళ్ళని గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు. ఆ దారాసింగ్ ముసలిది ఎక్కడున్నారు తెలుసా? తెలుసమ్మా. కమన్ క్విక్. శర్మ, దారాసింగ్ మకాం ముందు వస్తుందా లేక ముసలం మిల్లా? ముసలం మిల్లేదమ్మా. ముసలమ్మ పాకి ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండాలి. ఆ కనిపించేదే దారాసింగ్ ఉండే మకాం. నువ్వు ముసలంతో మాట్లాడు, దారాసింగ్ కలిసి నేను తీసుకొస్తాను. రాత్రి వేళ ఒంటరిగా దారాసింగ్ దగ్గరికి వెళ్ళడం మంచిది కాదేమోనమ్మా. అమ్మా, టైం లేదు శర్మ, నువ్వు వెళ్ళు. దారాసింగ్, 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 దారాసింగ్. దారాసింగ్, దారాసింగ్. తారాసింగ్ కాదు, భీమేశ్వర్. చిరంజీవిని కాసేపట్లో ఉరి తీస్తున్నారు. ఆ శవాన్ని ఇచ్చింది నువ్వేనని చెప్పి అతన్ని రక్షించాలి. పద. పదనమ్మా. థ్యాంక్స్ శర్మ. ఆ ముస్లిం ఏమైనా వివరాలు చెప్పిందా? లేదమ్మాయి గారు, ఏ జరిగినా నాకు తెలవదు అంటోంది. సరే, నేను అడిగి చూస్తాను. నేను పోలీస్ అండి అని చెప్పానమ్మా, అందుకే భయపడి పారిపోయి ఉంటుంది. ఆఖరి రాసి కూడా పోయింది శర్మ. క్షమించండి అమ్మా, చేయగలిగిందంతా చేశాం. దైవం అనుకూలించలేదు, చేయి దాటిపోయింది. మన్నించండి అమ్మా. నీ శక్తికి మించిందే నువ్వు చేసావు శర్మ. ఇంతకంటే ఈ పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేరు. వస్తానమ్మా. శర్మ.